యువ ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ నిధి నియామకాన్ని ఆమోదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా మహిళా అధికారిని నియమించడంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వివరాల గురించి అందరూ ఆరా తీస్తున్నారు. తక్కువ వయసులోనే ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆమె గురించి తెలుసుకుంటున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. నిధి తివారీ 2013లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. అందులో 96వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఆమెది వారణాసిలోని మెహ్మూర్గంజ్. వారణాసి లోక్సభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు 3వ టర్మ్లో కూడా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇక నిధి తివారీ 2022 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఓ సంవత్సరం పాటు అండర్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత 2023 జనవరి 6వ తేదీన ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2013లో సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అవడానికి ముందు వారణాసిలో ఆమె అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. సక్సెస్ సాధించారు. అంతేకాదు నిధి తివారీ నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో ఆమెకు ఉన్న నైపుణ్యమే పిఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫారెన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా ఆయనకు నివేదించడంలో కీలక పాత్ర వహించింది నిధి తివారీ. ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి కొత్త బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలో వెల్లడించనున్నామని డిఓపిటి ఒక ప్రకటనలో పేర్కొంది.